హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. లవ్ స్టోరీస్ చాలా చోట్ల సక్సెస్ అవుతూ ఉంటాయి, కొన్ని చోట్ల సక్సెస్ అవ్వవు. అలా సక్సెస్ అవ్వని వాటిల్లో ఈ లవ్ స్టోరీ కూడా ఒకటి. ఇవాల్టి కథలో అలాంటి లవ్ స్టోరీ విందాం. అది నా ఇంటర్ ఫస్ట్ డే క్లాస్. అందరికీ కాలేజ్కి వెళ్ళాలంటే బాగా ఎగ్జైటింగ్గా ఉంటుంది. కలర్ఫుల్ డ్రెస్సెస్, అబ్బాయిలు, వాళ్ళతో షికార్లు, కొత్త లోకంలా అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకేమో స్కూల్కి వెళ్ళాలి అని అనిపిస్తోంది. కారణం సంజయ్. నాకు సంజయ్కి అంత పరిచయం లేదు. నేను 7th క్లాస్లో వచ్చి జాయిన్ అయ్యాను. అంతవరకు వేరే ఊర్లో చదివేదాన్ని. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలానేమో. ఎందుకో తెలియదు, ఏదో నాకు తెలియని అభిమానం సంజయ్ని చూస్తే. బహుశా బాగా చదువుతాడు అనేమో. నాకు బాగా క్లారిటీగా ఉంది ఇది ప్రేమ కాదు అని. కానీ ఒక అబ్బాయి అండ్ అమ్మాయి మధ్యలో స్నేహం అబద్ధం అనేది లోకం చెప్పే నిజం. అది నేను నమ్ముతాను. అందుకే నేను మాట్లాడేదాన్ని కాదు. చూసినప్పుడు ఒక స్మైల్ అంతే. ఇలాగే 4 years గడిచిపోయింది. 10th ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యాయి. ఏదో మిస్ అవుతున్నాను అని అనిపించింది. లైట్ తీసుకున్నా. ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను ఇక్కడే కాలేజ్లో జాయిన్ అయ్యాను. సంజయ్ వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఇక కథ ముగిసింది అని అనుకున్నా. నా 10th అండ్ +2 కూడా అయిపోయింది. ఇంకా డిగ్రీ చేద్దామని సిటీ వైపు వెళ్ళాను. అక్కడే పీజీలో ఉంటూ చదువుకుంటున్నా. అనుకోకుండా ఒకరోజు నా మొబైల్లో 2 మిస్డ్ కాల్స్ అన్నోన్ నెంబర్ నుండి. ఎవరా అని కాల్ బ్యాక్ చేశాను. నేను, హలో ఎవరండి? అతను స్మితానా? నేను, అవును స్మితానే మాట్లాడుతుంది. చెప్పండి మీరెవరు? అతను గెస్ అయ్యి అన్నారు. నేను, చెప్తారా లేక ఫోన్ కట్ చేయమంటారా? అతను, అరే గెస్ చేయండి ఒకసారి. నేను కాల్ కట్ చేశాను. మళ్ళీ అదే నెంబర్ నుండి ఫోన్ పిక్ చేసి, మీరు ఎవరో నాకు తెలీదు, చెప్పే ఉద్దేశం ఉంటే చెప్పండి, లేకపోతే మళ్ళీ కాల్ బ్యాక్ చేయకండి అని దురుసుగా మాట్లాడాను. హే, నేను సంజయ్ని, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఒక్క క్షణం నా చెవులను నేనే నమ్మలేకపోయాను. ఒక్కసారి కన్ఫామ్ చేసుకుందామని, ఏ సంజయ్ అని అడిగాను. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఓకే ఓకే, ఎలా ఉన్నావు అని అడిగి క్యాజువల్గా మాట్లాడాను. ఎందుకు కాల్ చేశావు అని అడిగితే ఊరికే మాట్లాడాలని చెప్పాడు. ఫస్ట్ టైం కదా, చాలాసేపు మాట్లాడలేకపోయాను. బాయ్ చెప్పి కాల్ కట్ చేశాను. ఎందుకో మరి బాగా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇది ప్రేమ, స్నేహమా అని ఆలోచించాను. ఇంకొకసారి తానే కాల్ చేస్తే ఇది ఖచ్చితంగా ప్రేమే. ఓ దేవుడా, నువ్వే నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. నన్ను సంజయ్ ప్రేమిస్తున్నట్లయితే మళ్ళీ తానే కాల్ చెయ్యాలి అని అనుకుంటూ నిద్రపోయాను. ఆశ్చర్యం, పొద్దున్నే లేసేసరికి గుడ్ మార్నింగ్ మెసేజ్ ఉంది సంజు నుండి. అయినా కాల్ చేయాలి అని కదా నేను అనుకుంది. మెసేజ్ చేశాడు అంటే నో ప్రేమ. అలా అనుకున్నానో లేదో ఫోన్ మోగింది. చూస్తే సంజు. అవాక్కయ్యాను. పిక్ చేసి మాట్లాడాను. క్యాజువల్గా మాట్లాడాడు. ఉన్నట్టుండి నా మీద ఎందుకు వీడికి ప్రేమ మళ్ళింది అని అనుకున్నా. కానీ అడిగితే బాగోదని ఊరుకున్నా. కాలం గడుస్తోంది. దాదాపు 6 నెలలు ముగిసింది. మాటలు హద్దు మీరలేదు. చాలా బాగా అనిపించింది. చాలా బాగా మాట్లాడేవాడు. కేరింగ్ ఎక్కువ. అది ఏమి అరిష్టమో తెలియదు కానీ ఉన్నట్టుండి కాల్ చేయడం మానేశాడు. నేను కాల్ చేస్తే బిజీ అని చెప్పేవాడు. సరేలే, టాపర్ కదా, స్టడీస్లో బిజీగా ఉంటాడేమో అని అనుకున్నా. రాను రాను మాట్లాడడం మానేశాడు. చాలా రోజులు బాధపడ్డాను. అసలు ఏం జరిగిందో తెలియదు, ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నాడో తెలియదు. నిజం చెప్పాలంటే ఇప్పటికీ నాకు తెలియదు. నాకిప్పుడు పెళ్ళై ఒక బాబు ఉన్నాడు. సంజుకు పెళ్ళయింది. పెళ్ళికి నన్ను పిలవలేదు. కారణం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఎవరో చెప్పిన మాట విని అలా చేశాడు అని కొంతమంది నా ఫ్రెండ్స్ చెప్పారు. ఇప్పటికీ నేను తనను అడిగేది ఒక్కటే, ఎవరో చెప్పారు అని వినేదానికన్నా ఒక్కసారి డైరెక్ట్గా నా దగ్గర మాట్లాడితే నిజం ఏది అని బయటపడుతుంది. ఇప్పటికీ అప్పుడప్పుడు నేను తలుచుకుంటూనే ఉంటాను. సంజు అసలు నన్ను గుర్తు పెట్టుకున్నాడో లేదో తెలియదు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.